మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. గాంధీ భవన్ లో యాదవ సంఘం ప్రతినిధులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ యాదవ్ భేటీ అయ్యారు. కాసేపటి క్రితం గాంధీ భవన్ ముందు యాదవ్ నేతలు ఆందోళన చేశారు. యాదవులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాలపై మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలకు అవకాశాలను అధిష్టానం పరిశీలిస్తోందన్నారు. తొందరపడి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. గాంధీ భవన్ లో యాదవ సంఘం ప్రతినిధులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ యాదవ్ భేటీ అయ్యారు. కాసేపటి క్రితం గాంధీ భవన్ ముందు యాదవ్ నేతలు ఆందోళన చేశారు. యాదవులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాలపై మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలకు అవకాశాలను అధిష్టానం పరిశీలిస్తుందని అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, ఆందోళన దిగిన గొర్రెల కాపర్ల సంఘం నేతలతో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. గాంధీ భవన్ లో ఈ భేటీ దాదాపు అరగంట పాటు కొనసాగింది. ఇక కాంగ్రెస్ పార్టీ యాదవులకు చేసినటువంటి అంటే ఇచ్చినటువంటి పదవుల విషయం కావచ్చు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ ఇటు సంఘం యాదవ్ సంఘం నేతలకైతే వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా యువకుడు అయినటువంటి ఇటు యాదవ్ కు ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చింది అని చెప్పేసి కూడా ఆయన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఇక మిగతా పదవుల్లో కూడా ఆ పార్టీ ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు, యాదవ్లకు పెద్దపీట వేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా పార్టీ ఖచ్చితంగా పదవులు కేటాయిస్తుంది, ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఇదే విషయాన్ని చీఫ్ యాదవ్ సంఘం నేతలకైతే స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యాదవ్లకు అవకాశం కల్పిస్తుంది అన్న విషయాన్ని ఆయన వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఎంపీ రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ ని ఎగ్జాంపుల్ గా కూడా చూపెట్టారు. ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత ప్రెసిడెంట్ గా పనిచేశారు, రాష్ట్ర అధ్యక్షుడిగా. ఈ క్రమంలోనే యువకులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ యాదవ్ కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది ఏఐసిసి అని చెప్పేసి పిసిసి యాదవ్ సంఘం నేతలతో చెప్తూ వచ్చారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నేతలకు ఖచ్చితంగా పదవులు ఇస్తుంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అనుకున్న అంటే సరైన టైంలో ఏఐసిసి వాళ్ళని గుర్తించే పదవులు ఇస్తుంది అని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఇక మరొక అంశం వృత్తిపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆ పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీహర్ తో వెళ్లి కలవండి, ఆయనతో కూడా నేను మాట్లాడతాను అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ ఇటు యాదవ్ సంఘం నేతలకైతే హామీ ఇచ్చారు. ఇక వాళ్ళ వాటికి ఏవైతే జీవాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం, వాళ్ళకి ట్రీట్మెంట్ కి సంబంధించి వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇంకా గాంధీ భవన్ నుంచి ఆయన వెంటనే ఇటు పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీహర్ తో మాట్లాడారు, ఆ అంశాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. సో వీళ్ళందరూ కూడా వెళ్లి కలవటి ఆ అంశాలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి పిసిసి యాదవ్ సంఘం నేతలకు సూచించారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సునీల్.